சந்தோஷ் చెప్పమ్మా. ఆంటీ இருக்காங்கలే 50 years అப்புறம் ఆ, ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు చూస్తే. నాకు ఎందుకో చూడకు. ఎప్పుడు చూస్తే ఎవరిని చూస్తే ఉమ్, నీకు బిడ్డ లేదా, ఉమ్, నీకు ఇంకొక బిడ్డ లేదా, ఉమ్, ఎప్పుడు బిడ్డల గురించే. ఎవరికి బిడ్డ ఉంటే ఏంటి, లేకపోతే వీళ్ళకి ఏంటి. వాళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ అమ్మా. ఎప్పుడు చూసినా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఇతర వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ కొడుకు ఏంటి, మీ కూతురు ఏంటి, అది వాళ్ళు అడగడమే పని. ఆ కాలంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బయట కూర్చొని మాట్లాడతారు కదా. ఇప్పుడు అక్కడ మన పార్క్ ఉంది కదా, మన ఇంటి దగ్గర పార్క్ లో బల్లల పైన కూర్చొని మాట్లాడతారు. మనం ఎవరైనా ఏ ఆంటీ అయినా వెళ్ళి అడుగుతామా, ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు, ఎందుకు ఫ్యాట్ గా ఉన్నారు, ఎందుకు మీకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, మీ కొడుకు ఎందుకు ఇలా ఉన్నారు, ఏమైనా అడుగుతామా? ఆంటీ వాళ్ళకి అస్సలు పనే లేదు సంతోష్. అంతేమా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాళ్ళ కొడుకులు కూతురు అందరూ అమెరికాలోనే, స్టేట్ లోనే ఉంటారు. ఇప్పుడు ఎవరు ఉంటారు, వాళ్ళు మాట్లాడలేరు. మన వాళ్ళు ఎవరంటే అమ్మా అని ఇలాంటివన్నీ డైలాగ్ కొడుతూ ఉంటారు. అందుకనే మా పెద్దవాళ్ళు పోనీ ఎలా పోనీని వదిలేస్తారు సంతోష్. ఎవరికైనా బిడ్డ లేదంటే వాళ్ళ దగ్గర వెళ్ళి మొహం పైన నీకు బిడ్డ లేదా, నీకు పెళ్లి కాలేదా అంటారు. అదంటే పర్వాలేదు పర్వాలేదు చెప్పొద్దు సంతోష్. వాళ్ళకి ఉన్న వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటదని. కరెక్ట్ కూల్ నో ప్రాబ్లం. తమిళ పెళ్ళాం, తెలుగు మొగుడు, దయచేసి ఈ విషయాలన్నీ కొంచెం ఆలోచించండి. పెద్దవాళ్ళకి అయినా కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా చెప్తున్నారు. ఎంటర్టైన్మెంట్ చేసుకోండి, కానీ ఇతర వాళ్ళకి కించపరచకుండా, కొంచెం నొప్పించకుండా చేయండి. సరేనా?